నమస్కారం. విశ్వకళా వేదికను వీక్షిస్తున్న కళాభిమానులకు స్వాగతం. ఆచార్య వరదా వెంకటరత్నం గారి 125వ జయంతిని పురస్కరించుకొని రాజమండ్రి చిత్రకళా నికేతన్ వినూత్నంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఆంధ్ర చిత్రకళా సంరక్షకుడైన ఆచార్యునికి మనఃపూర్వక సుమాక్షర ప్రేమమాలికలను సమర్పించుకోవాలన్న సత్సంకల్పంతో మొదలెట్టిన లఘు చిత్రం ఇప్పటికి 6 భాగాలుగా ప్రసారమయ్యి బహుస్వల్ప వ్యవధిలోనే కళాభిమానుల ఆదరణ పొందింది. నాటి ఆచార్య వరదా వెంకటరత్నం గారితోనూ, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీతోనూ, రాజమండ్రి చిత్రకళా నికేతన్ కార్యకలాపాలతోనూ పరిచయం ఉన్న ప్రముఖుల సంభాషణలను విన్న మరికొందరి ప్రముఖుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. వైవిధ్యభరితమైన వారి సంభాషణలతో కూడుకున్న మరో లఘు చిత్రాన్ని 7వ భాగంగా రూపొందించి మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని రాజమండ్రి చిత్రకళా నికేతన్ యూట్యూబ్ ఆసరాగా పూనుకున్నది. ఆచార్య వరదా వెంకటరత్నం గారి అసంఖ్యాక శిష్య శ్రేణిలో ప్రథముడిగా గుర్తింపు పొందిన శ్రీ ఏకేలి సుబ్బారావు గారు వరదా వారి శైలిని కొనసాగించిన వారిగా ప్రశంసలను అందుకున్నారు. మరో శిష్యుడైన ఆచార్య మాదేటి రాజాజీ గారు జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చదివి జన్మభూమికి తిరిగి వచ్చిన అనన్య ప్రతిభాశాలిగా గుర్తింపు నొంది యువకుడు అయినప్పటికీ తన భవిష్యత్తును సైతం త్యాగం చేసిన శిష్యవరేణ్యునిగా గురువుగారి లక్ష్యాలకు బాసటగా నిలిచారు. గురువుగారి తదనంతరం దామెర్ల ఆర్ట్ స్కూలును నిర్వహించడమే కాక 1960వ సంవత్సరంలో తూలిక అనే చిత్రకళా మాసపత్రికను ప్రారంభించి తనలోని రచనా పటిమతో చిత్రకళకు ఎనలేని కృషి చేశారు. ఆంగ్ల భాషా పాండిత్యమున్న మాదేటి తెలుగువారికే కాక పొరుగువారికి కూడా సమకాలీన చిత్రకళను, దేశ విదేశ చిత్రకళా ప్రముఖుల జీవిత విశేషాలను పరిచయం చేశారు. గురువుగారైన వరదా వారి లక్షణాల్ని సలక్షణంగా పుణికిపుచ్చుకున్న శిష్యుడు కదా మరి. శిష్య బృంద యువ నవోల్లాస మానసచోరుడైన వరదా వారి నుండి ఉద్దీపనం చెందిన ఒక్కో శిష్యుడిది ఒక్కో ప్రత్యేకత. కళాభ్యాసం అంటే కేవలం ఆ కళలో ప్రావీణ్యాన్ని సంపాదించడమే కాదు. కళాబోధన అంటే ఆ విద్యతో పాటు విద్యార్థి యొక్క వ్యక్తిత్వ నిర్మాణము జరిగి తీరాలి. లేదంటే కళల యొక్క ప్రయోజనం పక్కదారి పట్టే అవకాశం ఉన్నది. ఏ కళారూపం కూడా సమాజం కోరనిదే సృజించబడదు. సమాజం ఆదరించనిది ఏది మనజాలదు. సమాజం హితం కోరి సృజించబడినది నేడు కాకున్నా రేపు, రేపు కాకున్నా ఏదో ఒకనాడు దానికంటూ ఓ రోజు వస్తుంది. సమాజం మంచిని ఎక్కడ వదిలేసిందో అక్కడికే వెతుకుతూ వస్తుంది. అక్కడ నుంచే మరలా ప్రారంభిస్తుంది. గుర్తింపు ఆశించని వారి కృషికి గుర్తింపు జీవితకాలం ఆలస్యం కావచ్చు. నష్టపోయేది మాత్రం ఆ వ్యక్తి మాత్రమే కాదు, ఆ వ్యవస్థ కూడా. ఈ సందర్భంగా శుక్రనీతి నుండి ఓ వాక్యం గుర్తు చేసుకుందాం. మేరువు పర్వతాలలో మహోన్నతమైనట్లు, గరుడపక్షి పక్షుల్లో విశిష్టమైనట్లు, చక్రవర్తి నరుల్లో శ్రేష్ఠుడైనట్లు చిత్రకళ అన్ని కళలలోనూ గొప్పది. అటువంటి కళను ఆశ్రయించిన గురువుల జీవితం చరిత్ర కాక మరేమవుతుంది? పూర్వుల చరిత్రను తలుచుకోవడం మన సంస్కృతి. ఈ అలవాటును మరింతగా పెంపొందించుకుందాం, స్ఫూర్తిని పొందుదాం. కళా తపస్వి ఆచార్య వరదా వెంకటరత్నం గారి 125వ జయంతిని పురస్కరించుకొని సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ ప్రముఖులైన మాన్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించారు. అలాగే మన పొరుగు రాష్ట్ర భాషల్లోనూ వరదా వారి చరిత్రను ఆయా రంగ ప్రముఖులు సంభాషించారు. పెద్దల మాటల ద్వారా వరదా వారి చరిత్రను మరల ఆలకిద్దాం. వరదా వారి తపస్సు చిత్రకళా జగత్తుకు ఎలా ఉషస్సులయ్యాయో తెలుసుకుందాం. నా ఈ సంక్షిప్త సంభాషణ ముందు ముందు మీరు వీక్షించబోయే లఘు చిత్రం అవగాహన కొరకేనని భావిస్తూ ధన్యవాదాలతో మీ ఆత్మకూరు రామకృష్ణ. ఆధునిక ఆంధ్ర చిత్రకళను చరితార్థం చేసిన వరదా వెంకటరత్నం గారి
125వ జయంతోత్సవాన్ని ఘనంగా జరిపిస్తున్న రాజమండ్రి చిత్రకళా నికేతన్కి నా హృదయపూర్వకమైన అభినందనలు. ఆంధ్రదేశంలో చిత్రకళ నిద్రాణ స్థితిలో ఉన్న రోజుల్లో శ్రీ దామర్ల రామారావు గారు 1922లో రాజమహేంద్రవరంలో ఆంధ్ర చిత్రకళా సంస్థను స్థాపించి నడిపించారు. అయితే వారు చిన్న వయసులోనే పరంపదించిన తర్వాత వారి పవిత్ర చిహ్నంగా శ్రీ వరదా వెంకటరత్నం గారు, శ్రీ రామచంద్రరావు గారి సతీమణి శ్రీమతి సత్యవాణి గారితో, వారి సోదరులతో రామారావు ఆర్ట్ గ్యాలరీని వారు స్థాపించటం, రామారావు గారి చిత్రకళా సంపద అంతా కూడా కాపాడి తెలుగు జాతికి అందించిన మహనీయుడు వరదా వెంకటరత్నం గారు. ఈరోజు మనం రాజమండ్రిలో దామల రామారావు ఆర్ట్ గ్యాలరీ చూస్తున్నామంటే దాని కారకుడు వరదా వెంకటరత్నం గారు. దామర్ల రామారావు గారు వరదా వెంకటరత్నం గారిని తీర్చిదిద్దిన మహానుభావుడు కూల్డ్రే ద్వారా. అలాగే అడవి బాబురాజు గారి అందరూ కూడా వారి దగ్గరే చిత్రకళాభ్యాసం చేశారు. కూల్డ్రే ద్వారా ప్రభావంతో ఆంధ్ర చిత్రకళకి నాంది పలికారు వారు. ఎందుకంటే జాతీయమైన శైలన్నింటినీ కూడా రామారావు గారు కర్తలామలకం చేసుకుని దాన్ని ఆంధ్రత్వంతో సంస్కరిస్తూ ఆంధ్రదేశ కళా చరిత్రకి ఒక స్వర్ణ అధ్యాయాన్ని దామర్ల రామారావు గారు సృష్టించారు. ప్రత్యేకించి మన తెలుగు వాతావరణాన్ని, మన సంస్కృతిని వారు చిత్రాల్లో ప్రతిబింబించారు. ఆ రకంగా తెలుగువారికి ఒక ప్రత్యేకమైన శైలితో కూడిన చిత్రకళని అందించిన మహానుభావుడు దామర్ల రామారావు గారు. ఆ చిత్రకళ మరుగున పడకుండా ఆ చిత్రకళకు కొనసాగింపు చేసిన మహానుభావుడు వరదా వెంకటరత్నం గారు. వరదా వెంకటరత్నం గారు రామారావు గారి యొక్క శైలిలో ఆంధ్ర చిత్రకళని తన శిష్యులకి నేర్పించి ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసిన గొప్పవారు వరదా వెంకటరత్నం గారు. చిత్రకారులందరూ కూడా తన పిల్లలుగా ఆయన భావించారు. కులమత భేదాలు లేకుండా వారికి చిత్రకళను నేర్పించారు. ఆయన చిన్ననాటినే భార్య గతించింది, మరలా వివాహం చేసుకోకుండా చిత్రకళకి తన జీవితాన్ని అంకితం చేశారు. తెలుగు చిత్రకారులందరూ కూడా తన పిల్లలని చెప్పి ఆయన భావించారు. అలాంటి నిస్వార్థ ఆదర్శ చిత్రకళామూర్తిని సంస్మరించుకోవటం మన యొక్క విద్యుత్ ధర్మం. నిజంగా ఈ రోజున రాజమండ్రి చిత్రకళా నికేతన్ వారు ఈ 125వ జయంతిని వారు నిర్వహిస్తూ చిత్రకళకే జీవితాన్ని అంకితం చేసి చిత్రకళే సర్వస్వంగా భావించిన వరదా వెంకటరత్నం గారిని స్మరించే అవకాశం కల్పించేందుకు వారికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటి చిత్రకారులను నేను కోరేది ఒకటే, దామర్ల రామారావు గారు, వరదా వెంకటరత్నం గారు ఏ విధంగా ఆంధ్రత్వాన్ని తమ చిత్రకళలో ప్రతిబింబించారు, ఒక ఆంధ్ర చిత్రకళ అని చెప్పి వారు సృష్టించారు. ఆ చిత్రకళని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరం చిత్రకారుల మీద ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే పాశ్చాత్య పోకడల్లో మీరు చిత్రరచన చేయండి, కానీ అచ్చమైన తెలుగుతనాన్ని ఉట్టిపడే విధంగా, తెలుగు సంస్కృతి ప్రతిబింబించే విధంగా, తెలుగు ప్రకృతి పలువురిని ఆకర్షించే విధంగా చిత్రకళలో తెలుగుతనం ప్రతిబింబించేలాగా కృషి చేసినప్పుడే మనం వరదా వెంకటరత్నం గారికి
నిజమైన నివాళులు అర్పించే వాళ్ళం అవుతామని చెప్పి మాత్రం ఇస్తాను మనం చేస్తున్నాం. ఇవాళ పాశ్చాత్య చిత్రకళ వ్యామోహం మనకు ఉంది. ఎంత పాశ్చాత్య చిత్రకళలో ఉన్నా పాశ్చాత్యులతో మనం పోటీ పడే పరిస్థితి ఉండదు, మన గుర్తించే అవకాశం ఉండదు. కానీ మనదైన చిత్రకళను కానీ మనం తీర్చిదిద్దగలిగితే, రూపొందించగలిగితే ప్రపంచం కూడా మన చిత్రకళ వైపు చూసే అవకాశం కలిగిద్ది. ఈరోజు కూడా దామెర్ల రామారావు గారు నిత్య స్మరణీయుడిగా చిత్రకళలో ఉన్నాడంటే ఆయన ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఆయన సృష్టించారు కనుక, తెలుగుతనం ఉట్టుపడే విధంగా చిత్రాలను రచించారు కనుక ఇవాళ వరదా వెంకటరత్నం గారు మనం స్మరిస్తున్నామంటే రామారావు గారు రూపొందించిన చిత్రకళని ముందుకు తీసుకెళ్లారు. వారి యొక్క కళాఖండాలను కాపాడి ఒక అద్భుతమైన గ్యాలరీని వాళ్ళ రాజమండ్రిలో నెలకొల్పారు కనుక వారిని మనం గుర్తుంచుకుంటున్నాం. అంతేకాకుండా ఎంతోమంది చిత్రకారుల్ని ఆయన తీర్చిదిద్దారు. వెంకటరత్నం గారి తర్వాత మన రాజాజీ గారు లాంటి వారు ఆ చిత్రకళను ముందుకు తీసుకెళ్లారు. అందువల్ల నేను ఈ సందర్భంలో వినయపూర్వకంగా మనవి చేసేది, మన చిత్రకళ అంటూ మనకు ఒకటి ఉండాలి. మన చిత్రకళ మన జాతిని ప్రతిబింబించేదిగా ఉండాలి. మన చిత్రకళ మన సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఉండాలి. మన చిత్రకళ మన చరిత్రను ప్రతిబింబించేలాగా ఉండాలి. మన చిత్రకళ మన యొక్క సంస్కృతిని, మన యొక్క సమాజాన్ని ప్రతిబింబించేదిలాగా ఉండాలి. దానికి నాందివాచకం పలికారు దామెర్ల రామారావు గారు, దాన్ని కొనసాగించారు వరదా వెంకటరత్నం గారు. ఆ కోవలో మనం కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ తరం చిత్రకళ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మహానుభావానికి మనం స్మృత్యాంజలి ఘటించాల్సిన అవసరం ఉంది. మన జాతి చరిత్రలో మన చిత్రకళని మనం నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ఆలోచించాలని చెప్పి చిత్రకారులందరూ కోరుకుంటూ వరదా వెంకటరత్నం గారికి నా నివాళులు అర్పిస్తున్నాను. నమస్కారం. నా పేరు దేవి ప్రసాద్. బాలల పత్రికా రంగంలో బుజ్జాయి, బాలమిత్ర, బాలజ్యోతి వంటి బాలల పత్రికలలో 1974 నుండి కథలకు చిత్రాలు వేసిన నేను దేవిగా మీ అందరికీ సుపరిచితుణ్ణి. ఆంధ్ర చిత్రకళా రంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన అనేక మంది చిత్ర శిల్పకారుల్లో ఆంధ్ర చిత్రకళా పితామహుడిగా ప్రఖ్యాతిని పొందిన దామెర్ల రామారావు గారిని ఆద్యుడిగా భావిస్తే, వారి సమకాలీనుడు, గొప్ప మిత్రుడు. నేడు దామెర్ల వారి చిత్రాలను మనం ఒక గ్యాలరీలో దర్శించుకోగలుగుతున్నామంటే అందుకు మూల కారణమైన శ్రీ వరదా వెంకటరత్నం గారి 125వ జయంతిని మిత్రులందరూ కలిసి నిర్వహించుకునేందుకు ఒక సంఘటితమై ఈ కార్యక్రమాలు రూపొందించినందుకు ఎంతో సంతోషం పొందాను. అందులో పాల్గొనే అవకాశం లభించడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆచార్య వరదా వెంకటరత్నం గారి గురించి రాజమండ్రిలో ఆర్ట్ అసోసియేషన్స్ వారి క్యాంపు సందర్భంగా దామెర్ల వారి ఆర్ట్ గ్యాలరీ సందర్శించినప్పుడు ప్రప్రథమంగా నాకు తెలిసింది. ఆ తరువాత ఆర్ట్ ఆంధ్ర అనే పేరుతో ఆంధ్ర చిత్రకళా రంగం తీరుతెన్నులు నాడు నేడు అనే ఒక పరిశీలనాత్మక వీడియో నేను తయారు చేయాల్సి వచ్చినప్పుడు శ్రీ వరదా వారితో పాటుగా ఆ కాలం నాటి అనేక ప్రసిద్ధ చిత్రకారుల వివరాలు కూడా నేను సేకరించి ఆ వీడియోలో నాకు వీలైనంత మంది, నాకు అందినంత మంది ఉభయ తెలుగు రాష్ట్రాల చిత్రకారుల చిత్రాలు, వారి వివరాలు పరిచయం చేశాను. ఆ వీడియోను ప్రప్రథమంగా విజయవాడ ఎంఎస్ మూర్తి గారి ఆర్ట్ గ్యాలరీలోను, ఆపై ఆంధ్ర ఆర్ట్ అకాడమీ క్యాంపు విజయవాడలోనూ ప్రదర్శించి ఆర్టిస్టుల అలాగే చిత్ర కళా అభిమానుల మన్ననలు పొందాను. శ్రీ వరదా వెంకటరత్నం వంటి లబ్ధ ప్రతిష్ఠుల జీవిత విశేషాలను ఈ సందర్భంగా అనేక మంది వారి శిష్యులు కానీ వారి పరిచయస్తులు కానీ మీకు తెలియజేశారు. ఇప్పుడు అవి నేను కూడా తెలుసుకున్నాను. అందుకు మూల స్తంభాలైన వారందరికీ కూడాను నా అభినందనలు తెలియజేస్తున్నాను. వారి చిత్రాలను అనేక మంది పరిచయం చేశారు. అలాగే వారి వ్యక్తిత్వం కూడా అనేక మంది వారి అనుభవాల ద్వారా, వారి పరిచయం ద్వారా చెప్పారు. ఇప్పుడు నేను వారి గురించి ప్రత్యేకంగా చెప్పగలిగిందంటూ ఏమీ లేదు. కానీ వారు ఆంధ్ర కళకు వేసిన పునాదిని మనం అర్థం చేసుకొని దానిపైన ఒక అందమైన భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మాత్రం మనందరం గుర్తించాలి. ఇది ఒక ఆచరణాత్మకమైన ప్రణాళిక వేసుకోవలసిన అవసరం గురించి ఈ వీడియోలో నేను మీతో ప్రస్తావించదలుచుకున్నాను.
దీనికి పునాది 2014 సంవత్సరంలో తెనాలి అజంతా కళారామం కార్యక్రమంలో పాల్గొన్న నాకు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రముఖ కార్టూనిస్టు శంకర్ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వారి బహుమతిలాగా ఆర్ట్ తెలంగాణ అనే ఒక పుస్తకాన్ని చెన్నై నుంచి వచ్చిన రీజనల్ సెంటర్ సెక్రటరీ పళనియప్పకు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన వెంటనే ఈ విధమైన ఒక ప్రత్యేకమైన శైలిని ఆర్ట్ తెలంగాణ అనే పేరుతో ఒక అత్యున్నత సాంకేతిక స్థాయితో ముద్రించబడిన పుస్తకం తెచ్చి వారికి బహూకరించడం, ఆ పుస్తకాన్ని నేను పరిశీలించిన తర్వాత నాలో ఒక ఆలోచన రేకెత్తింది. ఇప్పుడు ఆర్ట్ తెలంగాణ అంటూ విశేషంగా వారు పరిచయం చేసుకున్నారే, మరి ఆర్ట్ ఆంధ్ర అంటే ఏమిటి? ఈ దిశలో నేను చేసిన ఒక ఆత్మ పరిశీలనే కానివ్వండి, మనసులో వచ్చిన ఆలోచనే కానివ్వండి, నేను ఈ ఆంధ్రకళ అనే ఒక సమీక్షని తయారు చేయడం, దాన్ని ప్రదర్శించడం అనే దానికి పునాది అయింది. అయితే అందులో నేను చిత్రకళాభిమానులందరికీ కూడాను ఆంధ్ర చిత్రకళా రంగం ఈరోజు ఎదుర్కొంటున్న సమస్య, వాటి పరిష్కారానికి మార్గాలు ఏ విధంగా ఎన్నుకుంటే బాగుంటుంది అని మనందరం, అంటే చిత్రకారులు, చిత్రకళాభిమానులు, విమర్శకులు, విశ్లేషకులు అందరూ కలిసి సంఘటితమై ఆంధ్ర కళకు ఒక పునరుజ్జీవనం ప్రసాదించవలసిన అవసరం, దాని యొక్క మూలాన్ని మనం గ్రహించి దానికి అనుగుణంగా ఒక ప్రణాళికలను ఏర్పరచుకోవాలి అని విన్నవించాను. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో మీ ముందుకు ఆ సమస్యను తీసుకొచ్చి దామెర్ల వారు, వరదా వారు, భగీరథ గారు, అంచాకుల వారు, అంకాల వారు, ఇలా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల వారు కూడాను గత కాలంలో వేసిన కళా పునాది శిథిలమైపోయి ఏదో అవశేషం క్రింద మిగిలిపోకుండా ఆంధ్ర సాంప్రదాయ కళా శైలిని అర్థం చేసుకోవడం, దానిని ఆధునిక జీవన విధానానికి అనుగుణంగా మలుచుకొని జనజీవన స్రవంతిలో ఒక భాగంగా పునరుద్ధరించడం అనే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఈరోజు మీ అందరితో నా మనసులోని మాటను పంచుకోవాలని, ఆంధ్రకళ తిరిగి తన పూర్వ వైభవంతో ప్రపంచ చిత్రకళ వినువీధులో పతాకంలో రెపరెపలాడాలని, అతి త్వరలో ఈ దర్శనం నిజమయ్యేందుకు మనం అందరం సంఘటితమై ఈ శ్రీ వరద వారి 125 జన్మదినోత్సవ సందర్భంగా వారి ఆత్మకు నిజమైన తృప్తినిచ్చేలా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తూ, జై హింద్, జై ఆంధ్ర కళామ తల్లి. नमस्ते, मेरा नाम पी लक्ष्मीकांत, मैं एक अध्यापिका हूँ। जब मेरी मुलाकात श्री आत्मगुरु रामकृष्ण जी से हुई, तब से मैं चित्रकला की ओर आकर्षित होती गई। श्री आत्मगुरु रामकृष्ण जी एक उत्तम चित्रकार हैं। इनके द्वारा मैं श्री एल्ला सुब्बाराव जी की प्रदर्शनी देखकर बहुत मुग्ध हो गई। इस तरह चित्र तथा चित्रकारों का परिचय होने लगा। इस सिलसिले में मैं श्री वर्धा वेंकटरत्नम जी के बारे में जानकर बहुत आश्चर्यचकित हो चुकी हूँ, क्योंकि ऐसे महान उत्तम चित्रकलाकार हमारे आंध्र प्रदेश में पैदा हुए हैं, जिनके द्वारा चित्रकला की वृद्धि और मार्गदर्शन अभी चालू है। ऐसे महान व्यक्ति के बारे में मैं कुछ विषय जानती हूँ, जो विषय आपके बारे में रखना चाहती हूँ। श्री वर्धा वेंकटरत्नम जी चित्रकला रत्न ही हैं। इनका जन्म एक गरीब घराने में 1885 अक्टूबर 5 को हुआ। 15 वर्ष की उम्र में श्री वर्धा वेंकटरत्नम जी को श्री धामेला रामाराव जी मित्र बन गए। दोनों मित्र बहुत प्रतिभाशाली थे। इनकी प्रतिभा को देखकर सर वोजे कुल्र ने प्रोत्साहन दिया, मार्गदर्शन दिया। इनके मार्गदर्शन में दोनों मित्र चित्रकला में अच्छे निपुण बन गए थे। इसके बाद श्री वर्धा वेंकटरत्नम जी के पिता की मृत्यु हो चुकी थी। तत्पश्चात परिवार का बोझ श्री वर्धा वेंकटरत्नम जी पर था, इसलिए वे चित्रकला अध्यापक के रूप में एक स्कूल में काम करने लगा। उस समय उनके दोस्त दामिला रामाराव जी आगे की पढ़ाई के लिए बम्बई गए थे। वे जो सीखे वहाँ नई कला की विशेषताएं, नई चित्रकला संबंधी विशेषताएं, ये सभी अपने मित्र से बांट लेते थे पत्रों के द्वारा। राजमंड्री आने के बाद ये दोनों मिलकर चित्रकला में एक विशेष शैली को अपनाया था। इस तरह अपने जीवन साथी बन गए, जीवन का अंग बन गए। परम मित्र श्री धामेला रामाराव जी की असामयिक मृत्यु से
वेंकटरत्नम जी खिन्न हो गए थे, लेकिन अपने मित्र के सपनों का साकार करने के लिए वे अपने मित्र के नाम पर श्री धामेला रामाराव आर्ट स्कूल चालू किया, जिनके द्वारा आंध्र प्रदेश को कई नई युवा चित्रकार मिल रहे हैं। एक अद्भुत रेखा विन्यास, निर्मल तथा मनोहर वर्ण समन्वय के दिग्गज हैं। वे दृश्य चित्र, रेशमी कपड़े पर कई चित्र बनाए हैं। पुराणों से लेकर सामान्य मानव जीवन घटनाओं तक विभिन्न चित्रों को खींचा है। वे रेशमी कपड़े पर बनाए विरहिणी, गंधर्व, नर्तकी जैसे चित्र बहुत प्रख्यात हुए। 1928 में कैलाशनाथ चित्र लंदन में इंपीरियल आर्ट गैलरी में प्रदर्शित हुए और बाद में साउथ कैनिस्टिंग में वेम्बली के ब्रिटिश इंपीरियल प्रदर्शनी में प्रदर्शित हुए। ये चित्र इंग्लैंड में बिक भी गए। नर्तकी नामक रेखा चित्र सालारजंग म्यूजियम में अलंकृत किए। 1940 में स्प्रिंग, कोलंबो, समुद्रुडु, नर्तकी जैसे चित्र श्री वर्धा वेंकटरत्नम जी को बहुत यश कमाया। इस तरह हमारे भारत का यश भी फैला है। निरंतर चित्रकला साधन के साथ साथ छात्रों को चित्रकला सिखाते हुए गरीब छात्रों को प्रोत्साहन दिया करते थे। रंग तथा तुलिकाएं मुफ्त में देकर मदद किया करते थे। उनको किसी पद पर मोह न था। इसका मिसाल यह है कि 1947 में उनको ललित कला अकादमी मेंबर बनने का सुअवसर मिला। उस समय वो इनकार कर दिया और कहा कि एक युवा चित्रकार को यह पद देने के लिए रिक्वेस्ट किया था। राजमंड्री चित्रकला इतिहास में 19वीं शताब्दी में कला तपस्वी श्री धामेला रामाराव जी तथा श्री वर्धा वेंकटरत्नम जी के द्वारा जो यश कमाया वह आज भी मार्गदर्शक के रूप में आदर्शमय होकर चलता ही रहा। ऐसे ही आगे भी इनकी प्रेरणा से कई युवा चित्रकार बनेंगे तथा बनता ही रहेंगे। यही मेरी शुभेच्छा है। मुझे यह सुअवसर दिए श्री आत्मकूर रामकृष्ण जी को, चित्रकला निकेतन सदस्यों को मेरी आभारी व्यक्त कर रही हूँ। धन्यवाद। ஓவிய ஆசிரியர் வரதா வெங்கட்ரத்னம் ஆந்திர மாநிலம் ராஜமன்றி மாவட்டத்தில் அக்டோபர் 5ஆம் நாள் 1895ஆம் வருடத்தில் ஒரு ஏழை குடும்பத்தில் பிறந்தார். இவர் இளமை காலம் முதல் மிகுந்த வறுமையின் பிடியில் வாழ்ந்தாலும் ஓவியத் துறையில் மிகுந்த ஆர்வமும் தானே வரையும் பயிற்சியும் கொண்டிருந்தார். இவரது நெருங்கிய நண்பரும் இளமை கால நண்பரும் சகோதரர் போல் உதவி செய்யும் தாமரலா ராமாராவும் 10 வயது உள்ள போதே ராஜமன்றியில் பல துறையிலும் சிறந்து விளங்கிய கலைக்கல்லூரி முதல்வர் O.J. குட்ரே என்பவரை சந்தித்து ஆரம்பகால ஓவிய பயிற்சியை இருவரும் பயின்றனர். தனது குடும்ப வறுமையின் காரணமாக மேற்படிப்புக்கு செல்ல முடியாமல் தனது 19 வயதிலேயே ஓவிய ஆசிரியராக பணியாற்ற சென்றார். 1922ஆம் ஆண்டு ஆந்திர மாநில கலை அமைப்பில் உறுப்பினராகவும் சேர்ந்ததோடு மட்டுமல்லாமல் அவரின் கலைத்தொண்டு மூலம் தெலுங்கு சமுதாயத்திற்கே பெருமையும் புகழும் தேடிக் கொடுத்தார். அப்போது மேலும் தனது நண்பர் தாமரலா ராமாராவ் மும்பை JJ ஸ்கூல் ஆஃப் ஃபைன் ஆர்ட் தனது மேல் படிப்பை முடித்து தனது சொந்த ஊருக்கு ராஜமன்றிக்கு திரும்பியிருந்தார். அவரிடம் மேலும் பல ஓவிய அனுபவங்களையும் டெக்னிக்ஸ் போன்ற பல விஷயங்களை அறிந்து கொண்டார். இவ்வாறு உள்ளபோது 1925இல் திடீரென தன் நண்பரும் ஆசிரியருமான தாமரலா ராமாராவ் காலமானார். ஒருபுறம் தனது குடும்ப வறுமையும் மறுபுறம் நண்பர் மறைவும் அவர் மனதை மிகவும் துன்புறச் செய்தது. அதன்பின் அவர் தன் நண்பர் பெயரிலேயே தாமரலா ராமாராவ் நினைவு கலைக்கூடத்தை துணை கலைஞர்களின் உதவியோடு நிறுவினார். அது மட்டுமல்லாது தனது நண்பர் நடத்திய ஸ்கூல் ஆஃப் ஃபைன் ஆர்ட் அதற்கும் முதல்வராக பொறுப்பேற்று தனது நன்றி கடனை 40 ஆண்டு காலமாக பணியாற்றி வந்தார். இக்கலைப்பள்ளி மூலம் தனது கடின உழைப்பால் நூற்றுக்கணக்கான சிறந்த ஓவியர்களை
உருவாக்கியதோடு மட்டுமல்லாது ஏழை எளிய மக்களுக்கும் உதவி செய்தார். தாமரலா ராமராவ் மறைவு அவரின் நினைவில் இருந்து அகலவில்லை. அது மட்டுமல்லாது தனது பர்சனல் ஒர்க் மூலம் தன் வாழ்ந்த பூமிக்கு பெருமை தேடி தந்தார். அவர் கலைப்படைப்பு தனிமை வாய்ந்ததாக மட்டுமல்லாது தனக்கென ஒரு பாணியை, ஸ்டைலை உருவாக்கி ஏராளமான கலைப்படைப்புகளை உருவாக்கினார். அவர் படைத்த படைப்புகளில் பல ஓவியங்கள் இந்தியாவில் மட்டுமல்லாது அயல் நாடுகளிலும் சிறந்த பாராட்டையும் கலை விருதுகளையும் பெற்று தந்தது. இதில் சிறந்த ஓவியங்களாக கைலாசநாதர் மற்றும் சிவசக்தி மற்றும் இந்து புராணங்களில் உள்ள நிகழ்ச்சியையும் தன் வாழ்ந்த சுற்றுப்புற சூழ்நிலையையும் இயற்கையின் அழகையும் தன்னுடைய பாணியில் அருமையாக சித்தரித்துள்ளார். இவரின் கலை படைப்புகள் அக்காலத்தில் பிரசித்தி பெற்ற மைசூர் அரண்மனை மகாராஜாவும் சாலாசங் பகதூர் மற்றும் CWE காட்டன் போன்ற கலை ஆர்வலர்கள் இவருடைய கலைப்படைப்பை சேகரித்துள்ளனர். இக்கலைப்படைப்பை இன்றும் காணலாம். ஓவிய ஆசிரியர் வரதா வெங்கட்ரத்னம் அவர்கள் தனது கலை சேவையிலும் கலை படைப்பிலும் இறுதி வரை பணியாற்றிய இவர் அக்டோபர் மாதம் 11ஆம் தேதி 1963 காலமானார். அவர் மறைந்தாலும் அவரின் கலை படைப்புகள் மூலம் இன்றும் நம்மில் ஒருவராக வாழ்ந்து கொண்டிருக்கின்றார் என்றால் மிகையாகாது என கூறியும் ராஜமன்றி சித்திரகலா நிகேதன் தலைவர் சிவானந்தமூர்த்தி ஐயா அவர்களுக்கும் நண்பர் மிருத்யுஞ்சயராவ் ஐயா அவர்களுக்கும் யூடியூப் டிசைனர் ஆத்மகூர் ராமகிருஷ்ணா ஐயா அவர்களுக்கும் மற்றும் ஏனைய கலை தொண்டு ஆற்றும் நண்பர்களுக்கும் எனது நன்றியையும் வணக்கத்தையும் கூறி நிறைவு செய்கின்றேன். ஜெய் ஹிந்த். नमस्कार. चित्रशिल्पी कला तपस्वी आचार्य वरदा वेंकट रत्नमकर जन्म आज तिथि हुए एक निम्न मध्यमित परिवार रे जो से आर्थिक अनटन जो चित्रकला शिक्षा संपूर्ण कर पारती नहीं है, किंतु से चित्रशिल्पी हिसाब रे निजको प्रतिष्ठित करती। आज पुण्यतिथि रे से शिल्पी चरण तले कोटि कोटि प्रणाम। वास्तव धर्मी चित्रकला रे निपुण प्रकृति चित्र उतारिबार सिद्धहस्त थिले तपस्वी आचार्य महोदय। पौराणिक तथ्य संबलित तथा सामाजिक रामायण विषय संबलित चित्रपट प्रस्तुत करिबारे सिद्धहस्त थिले चित्रशिल्पी। तांको द्वारा अंकित चित्र जेमती आज भी कथा कहे, जीवंत भाव प्रकट करे। से तांको चित्रकला माध्यम रे आज जीवित। बाग्मी चित्रशिल्पींकर 125तम जयंती अवसर रे दिवंगत चित्रशिल्पी प्रणाम और आशीष भिक्षा कर। चित्रशिल्पी जन्म नियंती राजमहेंद्र एक मध्यमित निम्न मध्यमित परिवार रे। से चित्रकला रे शिक्षा हासिल करि पारंती नहीं आर्थिक अनटन जोगु। परवर्ती समय रे किंतु आर्थिक अनटन थाई भी से निजको जने प्रसिद्ध चित्रशिल्पी भाव में प्रतिष्ठित कर पारंती। तांको अंकित चित्रपट आज भी आंतर्जातिक तथा जातीय स्तर में विभिन्न स्थान में प्रदर्शित एवं प्रतिष्ठित भाव में से निजको चित्रशिल्पी भाव प्रतिष्ठित करता। तांको पाखरे चित्रकला संबंधित कौनसी डिग्री नथिला। केवल चित्रशिल्पी श्री डी रामाराव द्वारा प्रभावित हुई निजर चित्रकला शैली और अभिज्ञता बढ़ाई पारि। कौन सी डिग्री न थाई मध्य से चित्रकला सृष्टि करे सिद्धहस्त। तांकर उन्नत मानर चित्रशिल्पी चित्रकला शैली तांको आंतर्जातिक स्तर में परिचय प्रदान करे। से पुरस्कार निजको बांधी रखि पारंती नहीं। राजमहेंद्र लंडन पर्यंत तांकर जस प्रस्फुटित हुए। आंतर्जातिक प्रदर्शनी रे तांकर श्रेष्ठ नटराज एवं कैलासनाथ प्रदर्शित हुए। चित्रकला रे डिग्री न थाई मध्य से दीर्घ
40 ବର୍ଷ କାଳ ଡି ରାମାରାଓ ସ୍ମୃତି କଳା ବିଦ୍ୟାଳୟର ପ୍ରଧାନ ଆଚାର୍ଯ୍ୟ ଭାବେ ଦାୟିତ୍ୱ ତୁଲାଇ ଅନେକ ଶିଳ୍ପୀ ସୃଷ୍ଟି କରିପାରନ୍ତି। ତାଙ୍କର ଜଳରଙ୍ଗ ଛବି ଭାରତୀୟ ଚିତ୍ରକଳା ଶୈଳୀ ତାଙ୍କୁ ବିଶେଷ ଏକ ମାନ୍ୟତା ପ୍ରଦାନ କରେ। ତାଙ୍କ ବିଶିଷ୍ଟ କୃତି ମଧ୍ୟରେ ବିରହିଣୀ, ବିଳାସିନୀ, ମୁରଲୀଧାରୀ, ଶିବ କଲ୍ୟାଣମ୍, ଦମୟନ୍ତୀଙ୍କ ରକ୍ଷା ଓ ଗୋଧୂଳି ଆଦି ଅନ୍ୟତମ। ଏହି ମହାନ ଶିଳ୍ପୀଙ୍କର ଶୈଳୀରେ ତାଙ୍କର ସମସାମୟିକ ଶିଳ୍ପୀ ତଥା ବେଙ୍ଗଲ ଶୈଳୀର ଶିଳ୍ପୀ ଗଗନେନ୍ଦ୍ରନାଥ ଟାଗୋର ତଥା ଅବନୀନ୍ଦ୍ରନାଥ ଟାଗୋରଙ୍କର ଶୈଳୀର ଛିଟା ମଧ୍ୟ ଦେଖିବାକୁ ମିଳେ। ଆଜି ତାଙ୍କର ଜୟନ୍ତୀ ଅବସରରେ ଶିଳ୍ପୀଙ୍କ ଶୈଳୀକୁ ଆମେ ପ୍ରଚାର ଓ ପ୍ରସାର କରିବା ଏବଂ ତାଙ୍କ ଶୈଳୀକୁ କେମିତି ବଞ୍ଚେଇ ରଖିପାରିବା ସେ ପାଇଁକି ଆମେ ଚେଷ୍ଟା କରିବା। ଧନ୍ୟବାଦ। It is an immense pleasure to present the article Guru Varada Venkatratnam, written by Sri K.P. Padmanabhan Thampi, a great scholar and writer from Kerala. He wrote many books like Kadakali, Raja Ravivarma, a monograph, Nicholas Roerich, a monograph, Damela Ramarao, a monograph, mural paintings in Travancore, and many other publications to his bibliographic list. The present article was published in Tulika magazine in the year 1964. Guru Varada Venkatratnam. In the development of Indian art, there was a substantial and significant contribution of Andhra artists. Damela Ramarao was the founder of modern Andhra art, who died at the age of 27, was a genius who attained the lifetime achievement within his time period and created an art history. Guru Varada Venkatratnam, a doyen of Andhra art, is a close friend and a worthy successor of Damela Ramarao. Both the artists are equivalent in terms of their art practices. Both the master artists have connected the linking of academic art, classical art and Neo-Bengal art schools. Damela Ramarao and Varada Venkatratnam, the stalwarts of Andhra art, had brought an abundance of inspiration from the Oriental and Western art, but bonded to Indian tradition and soul. Damela Ramarao and Varada Venkatratnam enjoyed a great popularity and fame like the immortal artist Raja Ravivarma. Both the artists were ardent lovers of India and her culture. The artworks of the artists are nostalgic, lyrical and romantic in nature. The Ramarao Art School and Art Gallery at Rajahmundry had got immense name and fame with the selfless labor of Guru Varada Venkatratnam. Guru Varada Venkatratnam, born in a poor family and suffered acute misery in his youth. But Venkatratnam had overcome all the difficulties and worked constantly and saw a great ambition achieved. Guru Varada Venkatratnam had a soaring vision, great imagination, technical expertise and a supreme intuition. He reached zenith by receiving national and international awards. Guru Venkatratnam was a soft-spoken and a philosopher at heart and strived for the poor and needy. The amount received by the sales of artworks being used for the students and the institution, and lived in a simple life and as a philanthropist. The art of Guru Venkatratnam depicts the secular and religious painting with the love of his land, people and culture. His work of art represents the composition, great vision, rhythm, color and harmony. His work of art has become the national importance. Guru Varada Venkatratnam had left us rich heritage and art and culture which will inspire generations to come. His life is a crowning example of greatness of human spirit. Guru Venkatratnam is a self-sacrificing artist dedicated purely to truth, beauty and goodness. Finally, all his heart and soul had contributed to the upcoming generations by his dedication and heartfulness to his career in art and sacrifices in guiding us all. Thank you one and all.
ನಮಸ್ಕಾರ ಸ್ನೇಹಿತರೆ, ನಾವಿವತ್ತು ವಿಶ್ವ ಪ್ರಸಿದ್ಧ ಗುಹಾಂತರ ದೇವಾಲಯ ಚಾಲುಕ್ಯರ ರಾಜಧಾನಿ ಬಾದಾಮಿಯಲ್ಲಿ ಬಂದಿದ್ದೇವೆ. ಬನ್ನಿ. ನಮಸ್ಕಾರ. ನಾನು ತಮ್ಮ ಮುಂದೆ ಇವತ್ತು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಖ್ಯಾತ ಚಿತ್ರಕಲಾವಿದರು, ಚಿತ್ರಕಲಾ ತಪಸ್ವಿಯಾದಂತಹ ಆಚಾರ್ಯ ವರದಾ ವೆಂಕಟರತ್ನಂ ಅವರ ಬಗ್ಗೆ ಒಂದೆರಡು ಮಾತುಗಳನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ತಮ್ಮ ಮುಂದೆ ಬಂದಿದ್ದೇನೆ. ನನಗೆ ಅವರ ಬಗ್ಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ. ಅವರು ಒಬ್ಬ ಅತ್ಯುತ್ತಮ ಕಲಾ ತಪಸ್ವಿ. ಅವರು ತುಂಬ ಕಲಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಒಂದು ಅದ್ವಿತೀಯವಾದಂಥ ಸಾಧನೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ನಾವು ಹೇಳ್ಬೋದು. ಹಾಗಾದರೆ ಅವರು ಯಾವ ಯಾವ ಕಲಾಕೃತಿಗಳನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ, ಆ ಕಲಾಕೃತಿಗಳ ಬಗ್ಗೆ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳೋಣ. ಓಕೆ. ಅವರ ಒಂದು ಸುಂದರ ಚಿತ್ರ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಮತ್ತು ಗಣೇಶನ ಚಿತ್ರ. ಆ ಚಿತ್ರದಲ್ಲಿ 5 ಹೆಡೆ ಹೊಂದಿರತಕ್ಕಂಥ ನಾಗರಾವು ಮೇಲೆ ಹೆಡೆಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಬಹಳ ಸುಂದರವಾಗಿ ಚಿತ್ರಣ ಮಾಡಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಗಣೇಶ ಮತ್ತು ಲಕ್ಷ್ಮಿ ಬಹಳ ಅತ್ಯುತ್ತಮವಾಗಿ ಚಿತ್ರವನ್ನು ರಚಿಸಿದ್ದಾರೆ. ಆ ಚಿತ್ರವನ್ನು ಎಷ್ಟು ನೋಡಿದರೂ ಕೂಡ ನಮಗೆ ಸಾಕಾಗಲ್ಲ. ಆ ಚಿತ್ರವನ್ನು ತಾವು ನೋಡಲೇಬೇಕು. ಮತ್ತೊಂದು ಚಿತ್ರ ನಟರಾಜನ ಚಿತ್ರ. ಆ ನಟರಾಜನ ಚಿತ್ರ ಬಹಳ ಅತ್ಯುತ್ತಮವಾಗಿದೆ. ಒಂದು ಕೈಯಲ್ಲಿ ಡಮರು, ಇನ್ನೊಂದು ಕೈಯಲ್ಲಿ ಅಗ್ನಿ. ಆ ಸುಂದರ ದೃಶ್ಯ, ಆ ನಟರಾಜ ನೃತ್ಯವನ್ನು ಮಾಡ್ತಿರ್ತಕ್ಕಂಥ ದೃಶ್ಯ ಬಹಳ ಸುಂದರವಾಗಿ ನಾವು ನೋಡ್ಬೋದು. ತಾವು ಅದನ್ನ ಒಂದ್ಸಾರಿ ನೋಡ್ಲೇಬೇಕು. ಕಲಾಕೃತಿಗಳನ್ನ. ಮತ್ತೊಂದು ಒಂದು ರೈತ ಮಹಿಳೆ ಹೊಲದಿಂದ ಮನೆಗೆ ಬರ್ತಾ ಇರತಕ್ಕಂಥ ದೃಶ್ಯ ಬಹಳ ಸುಂದರವಾಗಿ ಚಿತ್ರಣ ಮಾಡಿದ್ದಾರೆ. ಆ ಚಿತ್ರದಲ್ಲಿ ಅವಳು ಬರಬೇಕಾದ್ರೆ ಹಿಂದೆ ಹೊಲ ಯಾವ ರೀತಿ ಕಾಣ್ತಾ ಇದೆ, ಹೊಲದಲ್ಲಿ ಯಾವ ತರ ಪೈರುಗಳು ಕಾಣ್ತಾ ಇದಾವೆ, ಅದು ಎಷ್ಟು ಸುಂದರವಾಗಿ ಅವರು ಆಚಾರ್ಯ ವರದ ವೆಂಕಟರತ್ನಂಗಾರು ಅವರು ರಚಿಸಿದ್ದಾರೆ. ಆ ಚಿತ್ರವನ್ನ ತಾವು ನೋಡಲೇಬೇಕು. ತಮಗೆ ಈ ಚಿತ್ರವನ್ನ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ತಾವು ಆ ಚಿತ್ರವನ್ನು ನೋಡಿದ್ರಿ. ಮತ್ತೊಂದು ಚಿತ್ರ ಕೈಲಾಸ ಪರ್ವತದಲ್ಲಿ ಶಿವಪಾರ್ವತಿ ವಿಲಾಸಭರಿತವಾಗಿ ಕುಳಿತಿರ್ತಕ್ಕಂಥ ಚಿತ್ರ ಬಹಳ ಸುಂದರವಾಗಿ ರಚನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಆ ಶಿವಪಾರ್ವತಿಯವರ ಹಿಂದೆ ಒಂದು ದೊಡ್ಡದಾದಂಥ ಒಂದು ಸೂರ್ಯನ ಚಿತ್ರ ಬಹಳ ಆಕರ್ಷಕವಾಗಿ ಅವರು ಚಿತ್ರಣ ಮಾಡಿದ್ದಾರೆ. ತಾವು ಆ ಚಿತ್ರವನ್ನ ನೋಡಲೇಬೇಕು. ತಾವು ಈಗಾಗಲೇ ಅನೇಕ ಚಿತ್ರಗಳನ್ನ ನೋಡಿದ್ರಿ. ಆಚಾರ್ಯ ವರದಾ ವೆಂಕಟರತ್ನಂ ಅವರು ಬಹಳ ಸುಂದರವಾದಂತಹ ಚಿತ್ರಗಳನ್ನು ರಚಿಸಿದ್ದಾರೆ. ಅವರು
ಕಲಾಶಾಲೆಯಲ್ಲಿ ಕಲಾಧ್ಯಾಪಕರಾಗಿ ಕೂಡ ಅವರು ಕೆಲಸವನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ ರಾಜಮಂಡ್ರಿಯಲ್ಲಿ. ಹೌದಾ? ಸೊ ಹಾಗಾದ್ರೆ ಅವ್ರದ್ದು ಇನ್ನೊಂದು ಚಿತ್ರಕಲಾಕೃತಿಯ ಬಗ್ಗೆ ತಾನು ನಿಮ್ಗೆ ಹೇಳ್ತಿದ್ದೀನಿ. ಒಂದು ಓಣಿಯ ದೃಶ್ಯ. ಆ ಓಣಿಯಲ್ಲಿ ಸುಂದರವಾದ ಮಡಿಕೆ ಕುಡಿಕೆಗಳನ್ನ ಮಾರತಕ್ಕಂಥವ್ರು, ಒಂದ್ ಕಡೆ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗತಕ್ಕಂಥವ್ರು, ಮತ್ತೊಂದ್ ಕಡೆ ಗಣೇಶನ ಮೂರ್ತಿ ಪೂಜೆಯನ್ನ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಮಹಿಳೆಯರು, ಇದ್ರ ಮಧ್ಯೆ ಒಬ್ಬ ಭಿಕ್ಷೆ ಬಿಡ್ತಕ್ಕಂಥವ, ಒಬ್ಬ ಮುದುಕ ಭಿಕ್ಷೆ ಬಿಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಆ ಸುಂದರ ದೃಶ್ಯ ಅದು ಎಷ್ಟೊಂದು ಯಾವ ರೀತಿ ಅದನ್ನ ಕಂಪೋಸ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಅದು ಬಹಳ ಒಂದು ವಿಚಿತ್ರವಾಗಿದೆ. ಓಣಿ ಇದೆ ಒಂದು, ಆ ಓಣಿಯಲ್ಲಿ ಮಹಿಳೆಯರು ಗಣೇಶನ ಪೂಜೆಯನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಮತ್ತೆ ಒಂದ್ ಕಡೆ ಮಡಕೆ ಮಾರವನು ಕೂತಿದ್ದಾನೆ, ಅದರ ಮಧ್ಯೆ ಒಬ್ಬ ಭಿಕ್ಷುಕ ಭಿಕ್ಷೆ ಬಿಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಆ ಸುಂದರವಾದಂತಹ ಚಿತ್ರವನ್ನ ತಾವು ನೋಡ್ಲೇಬೇಕು. ಹಾಗಾದ್ರೆ ನೋಡೋಣವಾ? ಮತ್ತೊಂದು ಚಿತ್ರ ವಿಶ್ವಾಮಿತ್ರ ಮತ್ತು ಮೇನಕೆ ಚಿತ್ರ. ಆ ಚಿತ್ರದಲ್ಲಿ ವಿಶ್ವಾಮಿತ್ರನ ತಪಸ್ಸನ್ನ ಮೇನಕೆ ಭಂಗಗೊಳಿಸ್ತಾ ಇರತಕ್ಕಂಥ ಚಿತ್ರ ಬಹಳ ಸುಂದರವಾಗಿ ರಚನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಆ ಚಿತ್ರವನ್ನ ತಾವು ನೋಡ್ಲೇಬೇಕು. ಆ ಚಿತ್ರವನ್ನ ತಮಗೆ ತೋರಿಸ್ತಾ ಇದೆ. ಆಚಾರ್ಯ ವರದಾ ವೆಂಕಟರತ್ನಂಗಾರ್ ಅವರು ಅದ್ಭುತ ಚಿತ್ರಕಲಾವಿದರು ಅನ್ನಲಿಕ್ಕೆ ಎರಡು ಮಾತಿಲ್ಲ, ಎಳ್ಳಷ್ಟು ಸಂಶಯ ಇಲ್ಲ. ಅವರು ಅನೇಕ ಭೂದೃಶ್ಯಗಳು ಅಂದರೆ ಲ್ಯಾಂಡ್ಸ್ಕೇಪ್ ಚಿತ್ರಗಳನ್ನ, ಪೆನ್ ಮಾದರಿ ಚಿತ್ರಗಳನ್ನ, ಪೆನ್ಸಿಲ್ಗಳಿಂದ ಶೇಡಿಂಗ್ ಚಿತ್ರಗಳನ್ನ ಬಹಳಷ್ಟು ರಚನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಹಾಗೇನೆ ಅವರು ಬಿಡಿಸಿರ್ತಕ್ಕಂಥ ಸಿಂಧಿ ಮರಗಳು, ಬಹಳಷ್ಟು ಸುಂದರವಾದಂತಹ ಜಲವರ್ಣ ಚಿತ್ರಗಳನ್ನು ನಾವು ಕಾಣಬಹುದು. ಆ ಚಿತ್ರಗಳು ಬಹಳಷ್ಟು ಸ್ಫೂರ್ತಿದಾಯಕವಾಗಿವೆ. ಇಂದಿನ ಯುವ ಪೀಳಿಗೆ ಇಂಥ ಒಂದು ಕಲಾವಿದರಿಂದ ತಾವು ಮಾರ್ಗದರ್ಶನ ಪಡ್ಕೋಬೇಕು, ಒಂದು ಅಂದ್ರೆ ಅವರಿಂದ ಒಂದು ಸ್ಫೂರ್ತಿಯನ್ನು ಹೊಂದಬೇಕು. ಈ 125ನೇ ಜನ್ಮದಿನದ ಪ್ರಯುಕ್ತ ನಾನು ಅವರಿಗೆ ಜನ್ಮದಿನದ ಶುಭಾಶಯಗಳನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನನಗೆ ಎಷ್ಟು ಗೊತ್ತಿತ್ತು ನಾನು ಹೇಳಿದೆ. ಆಚಾರ್ಯ ವರದಾ ವೆಂಕಟರತ್ನಂ ಅವರ ಬಗ್ಗೆ, ಅವರ ಕಲಾಕೃತಿಗಳ ಬಗ್ಗೆ ತಾವು ತಿಳ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಆತ್ಮಕುರು ರಾಮಕೃಷ್ಣಂ ಅವರ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ನಲ್ಲಿ ತಾವು ನೋಡಬಹುದು. ಬಹಳ ಸುಂದರವಾಗಿ ಅವರು ಚಿತ್ರಗಳನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ. ನನಗೆ ಬಹಳ ದಿವಸದಿಂದ ಆತ್ಮಕೂರು ರಾಮಕೃಷ್ಣ ಅವರು ಕಲಾವಿದರ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ನನಗೆ ಈ ಅವಕಾಶವನ್ನು ಒದಗಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಹೇಳಲಿಕ್ಕೆ ನನಗೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ. ಐ ಆಮ್ ವೆರಿ ಥ್ಯಾಂಕ್ಫುಲ್ ಟು ಶ್ರೀ ಆತ್ಮಕುರು ರಾಮಕೃಷ್ಣ ಆ್ಯಂಡ್ ಒನ್ಸ್ ಅಗೈನ್ ಐ ವಿಶ್ 125th ಬರ್ತ್ ಆನಿವರ್ಸರಿ ಆಫ್ ಆಚಾರ್ಯ ವರದಾ ವೆಂಕಟರತ್ನಂಗಾರ್. ನಾನು ಮತ್ತೊಂದು ಸಾರಿ ಕಲಾ ತಪಸ್ವಿ ಶ್ರೀ ಆಚಾರ್ಯ ವರದಾ ವೆಂಕಟರತ್ನಂ ಅವರಿಗೆ 125ನೇ ಜನ್ಮದಿನದ ಶುಭಾಶಯಗಳನ್ನು ಹೇಳ್ತಾ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ.